చేస్తున్నానండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు, తర్వాత ఇది ఏదో పప్పు అంటారండి, ఇదేమో ఇలాచి, తర్వాత దీనికి సరిపడా సేమియా, తర్వాత షుగర్ దీనికి సరిపడా. అన్నీ నెయ్యిలో వేంపానండి. అన్నీ కావలసిన పదార్థాలన్నీ నెయ్యిలో వేంపుకొని పక్కకు పెట్టుకున్నా. అదే నెయ్యిలో అన్నీ వేంపుకొని పక్కకు పెట్టుకున్నా. తర్వాత అదే నెయ్యిలో సేమియా కూడా వేంపుకోవాలండి. ఇలా ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేంపుకోవాలి. సేమియా పాయసానికి కావలసిన సేమియా వేపుకొని నెయ్యిలో వేపుకొని పక్కకు పెట్టామండి. దీన్ని హలో అండి, ఇందాక 3 చెంబుల నీళ్ళు పోసి పొయ్యిన పెట్టాను కదా. తర్వాత అవి సగ్గుబియ్యం, 1 కప్పు బియ్యం, నానబెట్టిన బియ్యము ఈ నీళ్ళలో వేసి 1 కేజీ సేమియాకు 1.5 కేజీ చక్కెర వేసానండి. ఈ సగ్గుబియ్యం అన్నీ ఉడికిన తర్వాత మనం కాచిన పాలు ఇందులో పోసుకోవాలి. సేమియా రెడీ అయిందండి. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది, మంచి వాసన వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.